This program is sponsored by Thrill City, Hyderabad. బిగ్ బాస్ 8 సీజన్ లో నామినేషన్ లో హడావిడి మొదలైంది. నామినేషన్ లో ముందుగా సోనియాకు అవకాశం వచ్చింది. దాంతో సోనియా బేబక్కను ప్రేరణను నామినేట్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ చీఫ్ గా నామినేట్ అయిన యష్మి బేబక్కను సెలెక్ట్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. ఆ తర్వాత నబిల్ నాగమణికంటను బేబక్కను నామినేట్ చేశాడు. తర్వాత చీఫ్ యష్మి బేబక్కను సేవ్ చేసి నాగమణికంటను సెలెక్ట్ చేసింది. ఆ తర్వాత నామినేషన్ అవకాశం శేఖర్ భాషకు ఛాన్స్ వచ్చింది. ముందుగా నాగమణికంటను నామినేట్ చేశాడు శేఖర్ భాష. చీఫ్లుగా వాళ్ళు ఫిట్ కాదంటూ మణికంఠ కామెంట్స్ చేయడం తనకు నచ్చలేదు అని చెప్పాడు శేఖర్ భాష. ఆ తర్వాత బేబక్కను నామినేట్ చేశాడు శేఖర్ భాష. కిచెన్ లో జరిగిన సంఘటనతో బేబక్కను నామినేట్ చేశాడు. అయితే బేబక్కను నామినేట్ చేసే సమయంలో పృథ్వీ వైపు చూస్తూ చెప్పాడు భాష. దాంతో నా వైపు ఎందుకు చూస్తున్నావంటూ సైకిల్ చేశాడు. నాకు ఇదే కంఫర్ట్, ఇలా మాట్లాడకూడదంటూ బిగ్ బాస్ చెప్పాడా అని వాదించాడు శేఖర్ భాష. దానికి పృథ్వీ కాస్త గట్టిగానే ఇచ్చాడు. అవునా, అయితే మీ నామినేషన్ మధ్యలో నేను మాట్లాడతా, మీరు కూర్చోమన్నా నేను కూర్చోను, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పలేదు అని పృథ్వీ కౌంటర్ ఇచ్చాడు. ఇక చీఫ్ గా ఉన్న నైనిక బేబక్కను సేవ్ చేసి నాగమణికంటను సెలెక్ట్ చేసింది. ఆ తర్వాత రంగంలోకి బేబక్క వచ్చింది. ఆమె పృథ్వీని నామినేట్ చేసింది. కాఫీ కావాలన్నా ఏం కావాలన్నా మీరు అడుగుతున్నారు తప్ప ఎలాంటి హెల్ప్ చేయడం లేదు అని చెప్పింది బేబక్క. నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా, మీరు హెల్ప్ చేయమని అడిగితే నేను చేసేవాడిని. ఇంతలో గిన్నెలు కడిగావు కదా చెప్పు అని పక్కనే ఉన్న కిరాక్ సీత అంది. గిన్నెలు కడిగాడు అక్క, వెజిటబుల్స్ కూడా కట్ చేశాడు అక్క అని అంది సీత. దాంతో నిఖిల్ మధ్యలో దూరి వాదనకు దిగాడు. నువ్వు మాట్లాడొద్దు అంటూ సీతపై అరిచాడు. దానికి సీత కూడా గట్టిగానే ఇచ్చింది. నా ఇష్టం, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ కౌంటర్ ఇచ్చింది. ఒక్క కాఫీ కోసం నామినేట్ చేశారా అంటూ బేబక్కను అడిగాడు పృథ్వీ.